అధ్యక్షత వహించినటువంటి హెడ్ మాస్టర్ సార్, సీనియర్ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు యాక్చువల్ నాకు పాట పాడని చెప్పారు, కానీ విత్ పర్మిషన్ హెడ్ మాస్టర్ సార్ పర్మిషన్తో 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకనంటే నాకు సంబంధించి జాబ్ వచ్చిన తర్వాత మొదటి ఆగస్టు పండగ ఇది, కాబట్టి 2 నిమిషాలు మాట్లాడి పాట పాడతాను. ఒక మనిషి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరాలి అని అంటే నేను నాది అనేటువంటి స్వార్థాన్ని వీడి ఇతరుల గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరడం జరుగుతుంది. ఆ మాదిరిగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచిస్తే సంఘం నిర్మాణం అవుతుంది. ఆ రకంగా దేశం కూడా నేను నాది అనేటువంటి ఆ యొక్క స్వార్థాన్ని వీడి ఎప్పుడైతే ఆ యొక్క ఇతరుల గురించి ఆలోచించేటువంటి త్యాగాన్ని పొందుతుందో అప్పుడే ఒక విజయవంతమైనటువంటి దేశంగా వర్ధిల్లుతుంది. ఆ రకంగా భారతదేశం త్యాగం అనేటువంటి ఫలాల మీద పుట్టినటువంటి దేశం మన భారతదేశం. సో ఒకసారి చూడండి, చాలామంది ఇంతకుముందు రవీంద్ర రెడ్డి సార్ చెప్పినట్లు చాలా దండయాత్రలు మన భారతదేశం మీద జరిగినాయి. ఎందుకు దండయాత్రలు జరిగినాయి అని చెప్పేసి మనం ఒకసారి గమనించినట్లయితే మన భారతదేశంలో సైనికులు ఉన్నారు, కానీ సైనికుల చేతిలో సరైనటువంటి వెపన్స్ లేకపోవడం వల్ల చాలామంది మన భారతదేశం మీద దాడి చేసి ఆ రకంగా భారతదేశాన్ని దోచుకున్నారు. భారతదేశం ఒకటే దోచుకున్నారా అంటే భారతదేశం కాకుండా చాలా దేశాలను మరి దాడులు చేయడం జరిగింది. చాలా దేశాల మీద దండయాత్రలు జరిగిన తర్వాత ఎన్నో దేశాలు కనుమరుగైపోయిన ఇంచుమించుగా 58 దేశాల సంస్కృతులు 58 దేశాలు ప్రస్తుతం లేవు. సుమేరియా కానీ, బబిలోనియా కానీ, మెసపెటోమియా కానీ, ఈజిప్టు కానీ, ఇలాంటి ఎన్నో దేశాలు 58 దేశాల సంస్కృతి కనుమరుగైపోయిన తరుణంలో ఒకే ఒక్క దేశం ఆ దండయాత్రలకు తట్టుకొని నిలబడినటువంటి దేశం మన భారతదేశం. ఒకసారి ఒక స్త్రీ వచ్చి వివేకానందని అడుగుతుంది, భారతదేశం గొప్ప దేశం అని అంటున్నావు, భారతదేశం గొప్ప దేశం అని అంటున్నావు, ఎందుకు గొప్పదవుతుంది? ఒక్క దేశం మీద నీ దేశం దాడి చేసిందా అంటే నా భారతదేశం ఒకరికి ఇచ్చేటువంటిదిగా ఉంటుంది తప్ప తీసుకునేటువంటిదిగా ఉండదు, కాబట్టి నా దేశం ఇతర దేశం మీద ఎప్పుడు కూడా దాడి చేయదు అని చెప్పేసి వివేకానందుడు ఆ స్త్రీకి ఆ రకంగా చెప్పడం జరిగింది. మరి ప్రపంచంలో ఇంచుమించుగా 500 యుద్ధాలు జరిగాయి. ఇప్పటి వరకు 500 యుద్ధాలు జరిగితే ఆ యుద్ధాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసేటువంటి దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి, చైనా లాంటి దేశాలు తోడ్పాటు అందించి ఆయుధాలు అందించినాయి. ఇలాంటి తరుణంలో ఒక చైనా తత్వవేత్త ఏమంటాడు అని అంటే ఒక దేశంని ఓడించాలి అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి శత్రువుని కాదు, ఒక శత్రువుని ఓడిస్తే మరొక శత్రువు పుట్టుకొస్తాడు, ఇంకో శత్రువుని పుట్టిస్తే ఇంకో శత్రువు పుట్టుకొస్తాడు. కాబట్టి ఏం చేయాలి అని అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సంకల్ప శక్తిని, తర్వాత ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మనోధైర్యాన్ని చంపితే అప్పుడు మనం దేశాన్ని విజయాన్ని సాధించగలుగుతాం అని చెప్పేసి చైనా తత్వవేత్త చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి భారతీయుల యొక్క మనోధైర్యాన్ని, సంకల్ప శక్తిని దాడి చేయడానికి ఎంతోమంది మన భారతదేశానికి దాడి చేయడం జరిగింది. ఎంతో రకాలుగా వచ్చి ఇంచుమించుగా 1200 సంవత్సరాలు శకులు కానీ, హునులు కానీ, ఈ రకంగా ఆంగ్లేయులు కానీ, పోర్చుగీసు వారు కానీ ఇంచుమించుగా 1200 సంవత్సరాలు పరిపాలించి పీడిస్తూ ఉంటే మరి దేశ యొక్క జాతీయ భద్రతను పరిరక్షించేటువంటి రక్షణ వ్యవస్థ కనుమరుగైనటువంటి తరుణంలో ఒకరోజు సాయంకాల సమయంలో 6 సంవత్సరాలు కలిగినటువంటి ఒక చిన్న బాలుడు సుబ్రహ్మణ్యం అయ్యంగారు అనేటువంటి ఒక గురువు యొక్క వేలు పట్టుకొని ఆ యొక్క సముద్ర తీరంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ శిశువుకు ఒక పక్షి కనబడింది. పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఆ శిశువు 6 సంవత్సరాల బాలుడు అడుగుతాడు గురువుగారిని, గురువుగారు ఆ పక్షి ఆకాశంలో ఎగురుతుంది కదా, నేను కూడా ఆ పక్షిలాగా ఎగురగలనా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తే అప్పుడు ఆ గురువు గారు ఏం చెప్తారు అంటే నీవు కూడా ఆకాశంలో పక్షిలాగా ఎగరగలుగుతావు, నువ్వు చదువు అని చెప్పేసి ఆయనకు ప్రోత్సాహాన్ని ఇస్తే ఆయన ఎదిగి పెద్దవాడై ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి మనకు శాస్త్రవేత్త అయ్యాడు. అతనే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు 6 సంవత్సరాల వయసులో అడిగినటువంటి క్వశ్చన్, నేను ఆకాశంలో పక్షిలాగా ఎగరగలనా అన్నటువంటి క్వశ్చన్కు సమాధానం ఏంటి అంటే ఆకాశం అనేటువంటి క్షిపణి లాంటి క్షిపణులను కనుగొని ఈరోజు నిన్న పాకిస్తాన్లో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అంటే అబ్దుల్ కలాం గారు ప్రయోగించినటువంటి ఆ క్షిపణుల ద్వారా ప్రపంచానికి నివ్వరబోయేటువంటి సమాధానం చెప్పాం. కాబట్టి మనం కూడా విద్యార్థులము ఉపాధ్యాయులతో అడిగినటువంటి క్వశ్చన్ ఏ రకంగా అయితే అబ్దుల్ కలాము నేను పక్షిలాగా ఎగరగలుగుతానా అనేటువంటి క్వశ్చన్ ఎలా అయితే రేస్ చేశాడో అలాంటి క్వశ్చన్లు ఉండాలి తప్ప ఇష్టమైనటువంటి క్వశ్చన్ ఉండొద్దని చెప్పేసి తెలియజేస్తూ
అదేవిధంగా అబ్దుల్ కలాం గారు మరొక మాట చెప్పారండి. అబ్దుల్ కలాం శాస్త్రవేత్తనే కాకుండా అతని మంచి దార్శనికుడు మీన్స్ భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించి చెప్పేటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం. ఏం చెప్పాడు అని అంటే, ఆయన చనిపోకంటే ముందు రాబోయేటువంటి దశాబ్ద కాలం తర్వాత భారతదేశం నవయుగ శకంలోనికి అడుగుపెట్టబోతుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేటువంటి అవకాశం ఉంది అని చెప్పాడు. ఎందుకు అని అంటే, ప్రస్తుతం 8, 9, 10 తరగతులు చదివేటువంటి విద్యార్థులు భారతదేశంలో 20 కోట్ల మంది ఉంటే, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేసేటువంటి వ్యక్తులు ప్రస్తుతము 50 కోట్ల మంది ఉన్నారు. మొత్తం 70 కోట్ల మంది 8 నుంచి పిహెచ్డి చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు. 2030 అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, 2030లో ఉన్నటువంటి మీరు కానీ ఇంకా డిగ్రీ పీజీ చేసేటువంటి వాళ్ళు కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలో తీసుకున్నా ఇంత యువత సగం దేశం, ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉంటే 70 కోట్ల మంది యువత ఉన్నటువంటి దేశం ఏకైక దేశం మన భారతదేశం అని చెప్పేసి గుర్తు చేస్తున్నాను. ఒకసారి చప్పట్లు 2 రకాలు ఉంటాయి. ఒకసారి హెడ్ మాస్టర్ చెప్పినట్టున్నాడు, ఒకటేమో చాలా మంచి చెప్తున్నావు ఇంకా చెప్పనే ఉద్దేశము, రెండేమో ఆకలి అవుతుంది ఇక బంద్ చేయటువంటి ఉద్దేశంలో, రైట్. కాబట్టి ఒకసారి న్యూజిలాండ్ దేశానికి సంబంధించినటువంటి మీలాంటి స్టూడెంట్ను భారతదేశానికి పంపించారు. భారతదేశానికి పంపించి భారతదేశ సంస్కృతి ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి తెలుసుకురాపో అని అంటే, ఆయన ఏం చేశాడు అంటే, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 6 నెలలు ప్రయాణం చేసి అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంది అని అంటే, ఎందుకనంటే న్యూజిలాండ్లో ఒకే ఆహార పంట గోధుమ పండుతుంది కాబట్టి చపాతీలు తింటారు, వాళ్ళ చర్మం మొత్తం తెల్ల ఉంటుంది, టోటల్ దేశం మొత్తం ఒకే దేవుని కొలుస్తారు వాళ్ళు, జీసస్. మరి అదే ఇండియాలో తీసుకున్నట్లయితే ఇంచుమించు 10,000 కులాలు, 5,000 భాషలు, 7,50,000 గ్రామాలు, 20,000 పట్టణాలు, ఈ రకంగా వైవిధ్యభరితమైనటువంటి ఆఫ్రికా ఖండంలో అడవిలో ఏ విధమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం ఉంది భారతదేశంలో. అసలు భారతదేశంలో మన న్యూజిలాండ్ దేశంలో కనుక తీసుకున్నట్లయితే, న్యూజిలాండ్ దేశంలో కంగారులు నక్కలు తిరుగుతాయి, భారతదేశంలో పులులు సింహాలు తిరుగుతాయి. అసలు భారతీయుడు అంటేనే నిద్రిస్తున్న సింహం అని చెప్పేసి ఆయన చెప్పారు. కాబట్టి భారతీయుడు ఎవరు అని అంటే, నిద్రపోతున్న సింహం. సింహాన్ని లేపితే ఏం చేస్తుంది? గర్జిస్తుంది. కాబట్టి ఆ రకంగా 1886లో ఛోటా నాగ్పూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2 భార్యాభర్తలకు 6 మంది కొడుకులు పుట్టారు. ఒక ఆయన పేరు సిద్ధో ముర్ము, రెండవ ఆయన పేరు భైరవ ముర్ము, మూడవ ఆయన పేరు చందో ముర్ము, నాలుగవ ఆయన పేరు కన్హో ముర్ము. పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం, అందుకని పేర్లు చెప్తున్నా. అమ్మాయిల పేర్లు చానో ముర్ము, భూనో ముర్ము. ఈ 6 మంది సంతానము ఏం చేశారంటే, విదేశీయులతో 30,000 సైన్యంతో పోరాడి వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఎప్పుడు? 1856లో. ఆ 1856లో చనిపోయినటువంటి, ఇప్పుడు చెప్పినటువంటి 6 మంది సంతానం ఎవరైతే ఉన్నారో, ఆ 6 మంది సంతానం వంశక్రమంలో నుంచి వచ్చినటువంటి బిడ్డనే మన భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము. ఒక బంజారా బిడ్డ భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముది. ఒకరోజు ఒక గిరిజన అమ్మాయి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే చాలామంది ఆకతాయిలు వచ్చి అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే, అమ్మాయి ఏం చేసింది అని అంటే, ఇక వీళ్ళ వల్ల నేను తట్టుకోలేనని చెప్పేసి ట్రైన్లోకి వెళ్ళి కిందికి దూకితే 2 కాళ్ళు పోయినాయి. 2 కాళ్ళు పోయినటువంటి వ్యక్తి, ఆ అమ్మాయి, బంజారా అమ్మాయి పెరిగి అంటే ఆ ట్రీట్మెంట్ చేసుకొని ఆ 2 కాళ్ళను అదేవిధంగా కోల్పోయినటువంటి అమ్మాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని ఏం చేసింది అంటే చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ 2 కాళ్ళు పోయినటువంటి గిరిజన అమ్మాయి ప్రపంచంలోనే అత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆమెనే ఎవరు? అరుణోవాసి. ఎవరండి? అరుణోవాసి. 2 కాళ్ళు లేని అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తే 2 కాళ్ళు ఉండి కూడా మనం ఏం చేస్తున్నాం? చదువుకోలేకపోతున్నాం. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది, కానీ నాకు యాక్చువల్ పర్మిషన్ లేదు, అయినా మాట్లాడాను, క్షమించాలి. ఆ రకంగా మనం కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఏ రకంగా అయితే ఒక శిష్యుడు గురువును అబ్దుల్ కలాం గారు నేను ఆకాశంలో పక్షులాగా ఎగరగలనా అనేటువంటి క్వశ్చన్ ఎలా అయితే చేశాడో, అలాంటి ఒక నిగూఢమైనటువంటి ప్రశ్నలు, అలాంటి సంభాషణ ఉండాలని తెలియజేస్తూ కోరుకుంటూ మరి పాటతో నా ఉపన్యాసం